హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చాలా ఈజీ రెసిపీ అండి. పాలు పోసి ఉల్లిపాయ కూర అనమాట. బ్యాచిలర్స్‌కి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి పాలు, ఉల్లిపాయలు ఉంటే చాలు. 1 స్పూను ఇంకా ఒక పావు స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది వేగడానికి ఇంకా కూర అంతటికి కలిపి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇది ఇది వేగింది కదా, ఇప్పుడు పావు స్పూన్ పసుపు, ఇంకా హాఫ్ స్పూన్ కారం అండి. ఇది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ మసాలా, అది మీకు ఇంట్లో చేసింది లేకపోతే మసాలా పౌడర్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకోవచ్చు. ఇది ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుందండి కర్రీ. ఇది చపాతీలోకి అన్నింటికి బాగుంటుంది. ఒక పావు లీటర్ పాలండి, అంటే పాల ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో సగం పాలు అయితే సరిపోతుంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి, లేదంటే బాగోదు. చక్కగా దగ్గరికి వచ్చినంత వరకు ఉడికించుకుంటూ ఉండాలండి. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికేంత వరకు చూసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు అనమాట. ఆయిల్ తక్కువ వేయడం వల్ల నాకు పైకి రాదు. కావాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. హెల్తీగా తినాలి అనుకుంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలండి. ఇది పిల్లలకి ఉదయాన్నే లంచ్ బాక్స్లో చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుందండి. ఒక్క మినిమం ఒక 15 మినిట్స్లో అయిపోతుంది అంతే. బ్యాచిలర్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి. కరెక్ట్ క్వాంటిటీలో చెప్తున్నాను, కొలతలన్నీ సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. మనకి ఇంక ఏమీ అక్కర్లేదు, కొత్తిమీర కూడా వేసుకోక్కర్లేదండి దీంట్లో. ఏ ఫ్లేవర్స్ అవసరం లేదు దీనికి. కొత్తిమీర వేసిన ఫ్లేవర్ మారిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, కొద్దిగా చుట్టూ ఆయిల్ బయటకు వస్తుంది కదా, ఈ స్టేజ్లో మనం కట్టేసి ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి, రైస్లోకి. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.